ప్రభుత్వ రంగ బ్యాంకులు మెగా విలీనానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 5 సంవత్సరాల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక ప్రముఖ బ్యాంకులను విలీనం చేశారు. ఇప్పుడు ఆ సంఖ్యను 4 తగ్గించాలని కేంద్రం అడుగులు వేస్తోంది. అనుకున్నవి అన్ని సక్రమంగా జరిగితే 2026, 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా ఈ మెగా విలీన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంట. ఇక మెగా విలీనం తర్వాత దేశంలో 4 ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థ ఒకటి కథనం ప్రచురించింది. ఇక మెగా విలీనం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కెనరా యూనియన్ బ్యాంకు విలీనంతో ఏర్పడే మరో బ్యాంకు మాత్రమే ఉంటాయని కథనంలో పేర్కొంది. మొత్తంగా 4 ప్రభుత్వ బ్యాంకులే సేవలు అందించనున్నాయి. ప్రస్తుతం ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యాలెన్స్ షీట్లలో బలోపేతం, నిర్వహణ సామర్థ్యాల పెంపు, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దడం వంటి అంశాలపై కేంద్రం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిగా చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం, ఆ తర్వాత దేశ వృద్ధి అవసరాలకు అనువైన బ్యాంకులుగా వాటిని తీర్చిదిద్దడం ఈ ప్రణాళికలో భాగమని తెలుస్తోంది.